శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అంటే మనకి ఇతరుల మీద అసూయ కానీ ద్వేషం కానీ జనించినప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే పుణ్యాత్ములు ఎందుకు కానీ పాపాత్ములు ఎందుకు కానీ సమబుద్ధి కలిగి ఉండాలి. అసలు అసూయ ఎందుకు అని కదా గీత ప్రశ్న చేస్తూ ఉన్నది. అందుకే ఉపనిషత్తు కూడా ఏమని నిలదీసి అడిగింది అంటే సర్వత్రా కూడా ఏకత్వము చూసేటువంటి వానికి ఇంకా సంతోషం ఎక్కడ దుఃఖం ఎక్కడ అంటే సర్వము సమత్వంగానే ఉన్నది. ఇటువంటి ఏకత్వమైనటువంటి అనుభూతిని గీత పలు చోట్ల కూడా నొక్కి తెలియజేస్తూ ఉన్నది. శత్రువుల యందు మిత్రుల యందు కూడా ఉదాసీనుని యందు కూడా లేదు, మనని ఎవరైనా ద్వేషించేటువంటి వాని యందు కూడా బంధువుల యందు పుణ్యాత్ముల యందు పాపాత్ముల యందు కూడా సమబుద్ధి కలిగినటువంటి వాడే ఉత్తముడు అని కదా గీత మనకి తెలియజేస్తూ ఉన్నది. అందుకే ఏ ప్రాణిని కూడా ద్వేషించవద్దు. అద్వేష్ట సర్వభూతానాం వాటి పట్ల ఎలా ఉండాలి అంటే స్నేహపూరితమైనటువంటి భావంతో దయ కలిగి ఉండాలి. అటువంటి వాడే నా భక్తుడు అని శ్రీకృష్ణమూర్తి ప్రకటిస్తూ ఉన్నారు కదా. ఇంతేకాదు నీలాగానే నిన్ను నువ్వు ఏ విధంగా ఎంత ఇష్టపడి ఎంత ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా చూసుకో అనేటువంటి విశాలమైనటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదన చేశారు పరమాత్మ. సర్వుల యందు కూడా ఆత్మ ఒక్కటే, సర్వం ఆత్మమయం కాబట్టి ఒకరిని ద్వేషించినట్లయితే తనను తాను ద్వేషించుకున్నట్లే కదా. ఎందుకు సర్వమునందు ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మే వ్యాపించి ఉండగా ఒకరిని ద్వేషిస్తే అందులో ఉన్నది ద్వేషించేవారు ద్వేషించబడేవారు కూడా ఆత్మస్వరూపులే కదా. కాబట్టి ఒకరిని గనక ద్వేషించినట్లయితే తనను తాను ద్వేషించుకున్నట్లే, ఒకరిని నిందిస్తే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది కదా. అందుకే భగవానుడు ఎరుకపరిచినటువంటి ఈ విశాలమైనటువంటి ప్రాతిపదికను దృష్టి యందు కనుక ఉంచుకున్నట్లయితే ఇంకా అసూయ కానీ ద్వేషములు కానీ ఏవీ రావు. ఏ దుర్గుణము కూడా దగ్గరికి రావడానికి దరికి చేరడానికి సాహసించదు కదా అని చెబుతూ, అంతేకాదు ఈ అనంత కోటి బ్రహ్మాండములందు మనం నివసించేటువంటి చిన్న భూగోళం ఎంత. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ప్రాపంచక సంబంధమైనటువంటి ఈ దేహాలు సత్యము అని భావించుకున్నప్పుడు ఈ దేహం ద్వారా మన తాత ముత్తాదులు అందించినటువంటి ధనాదుల ద్వారా ఈ దేహం ద్వారా సంపాదింపబడినటువంటి ధనాదులను ఐశ్వర్యాలను సంపదలను చూసుకొని మనకు గర్వం అనేటువంటిది ఉదయిస్తుంది. అంటే బలహీనులను బలవంతులు ఏ విధంగా మరి ఏసడించుకున్నట్లుగా చూస్తారో, తక్కువ భావనతో చూస్తారో, ధనవంతులు దరిద్రులను అలాగే చూస్తారు. కాబట్టి అసలు ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క అనంత విభూతిని ఆది అంతము లేనటువంటి ఆ అనంత విశ్వవ్యాపకమైనటువంటి విరాట్మూర్తి యొక్క విభూతిని మనం ఒక్కసారి గనక తలుచుకున్నామనుకో అప్పుడేమవుతుంది, మన గర్వం అహంకారం అంతా కూడా నశించిపోతాయి కదా. అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండాల యందు కూడా అనంతము అన్నప్పుడే దానికి ప్రారంభము లేదు ముగింపు లేదు. అటువంటి ఆది అంతము లేనటువంటి బ్రహ్మాండాలు ఎన్నైతే ఉన్నావో ఆ బ్రహ్మాండాల యందు మనం ఉత్పన్నమవుతూ ఉన్నాం, అక్కడే వసిస్తూ ఉన్నాం. అక్కడని ఆ బ్రహ్మాండాల యందు మనము నివసించేటువంటి భూగోళం ఎంత, అతి స్వల్పం. ఆ స్వల్పమైనటువంటి భూభాగంలో ఏ మూలనో ఎక్కడో ఉన్నటువంటి అణిగి ఉండబడినటువంటి మన దేశం ఎక్కడ
సరే ఈ దేశమందు ఏ కోణమందో ఏ మూలను దాగి ఉన్నటువంటి మన భూములు కానీ రాజ్యాలు కానీ వైభవాలు కానీ ఇవన్నీ ఎక్కడా పరమాత్మ యొక్క అనంతమైనటువంటి మహా ఐశ్వర్యాన్ని మహావిభూతిని ఒక్కసారి గనక మనం మనసారా గుర్తు తెచ్చుకున్నామనుకో ఇక అప్పుడు మన గర్వం కానీ అహంకారం కానీ క్షణంలో పటాపంచలైపోతాయి కదా. అందుకే విష్టభ్యాహ మిదం కృష్ణమే కాంసేన స్థితో జగత్ విభూతి యోగంలో 42వ శ్లోకంలో తెలియజేసినట్లుగానే పరమాత్మ ఏమని తెలియజేశారు అంటే, నేను ఈ జగత్తునంతటినీ కూడా ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను అని విభూతి యోగంలో భగవానుడు సెలవిచ్చినటువంటి వాక్యము ఎంత గంభీరమైనటువంటిది. ఈ బ్రహ్మాండాలు అన్నింటినీ కూడా ఒక్క పాదము చేతనే ఆయన వ్యాపించారు. మరి ఇంకా 3 పాదాలు దానికి అతీతంగా భగవంతుడు వర్తిస్తూ ఉన్నారు అని కదా మనకు పురుష సూక్తం తెలియజేస్తూ ఉన్నది. అందుకే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని మనకు పురుష సూక్తం తెలియజేస్తూ ఉన్నది. అంటే భగవానుని యొక్క ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆది అంతము లేనటువంటి అనంత శక్తి ఎదుట మానవుని యొక్క ఉనికి ఎంత, వాని యొక్క ఆస్తిపాస్తులు ఎంత, వాని యొక్క వైభవం ఎంత, వాని యొక్క భోగభాగ్యాలు ఎంత, ఇదంతా ఆలోచించినట్లయితే మనుజుని యొక్క అల్పత్వము అనేటువంటిది బట్టబయలవుతుంది. కానీ ఇదంతా మనం విచారించుకోము. అయితే ఇక్కడ అర్జునుడు ఎటువంటి వాడు? అర్జునుడు ఎంతో మహాబలశాలి, అంతేకాదు భౌతికపరమైనటువంటి శక్తి సమన్వితుడు, రాజాధిరాజు. అంటే భగవానుని యొక్క విశ్వరూపాన్ని సందర్శించిన వెంటనే ఆ అర్జునుడు అంత గొప్పవాడు, మహనీయత్వము భౌతికమైన శక్తి సమన్వితంతో ఉన్నటువంటి రాజాదిరాజుయే అంటే అయినటువంటి వాడు రాజులందరికీ, చక్రవర్తులకి, సార్వభౌములకి కూడా రాజాదిరాజు అయినటువంటి భగవానుని యొక్క విశ్వరూపాన్ని సందర్శించాడు. విశ్వరూప సందర్శన యోగంలో మనకి తెలియజేస్తారు పరమాత్మ. అయితే ఆ విశ్వరూపాన్ని సందర్శించిన వెంటనే ఎంతటి వినయము, విధేయత, భక్తిభావము ప్రదర్శించాడు అంటే తనకు తాను అణిచివేసుకున్నాడు, తగ్గిపోయాడు. అంటే ఈ విషయాన్ని గురించి ఎవరికి తెలుస్తుంది అంటే విశ్వరూప సందర్శన యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఎవరైతే చదువుతారో వారికి పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు సందర్శించినటువంటి అర్జునుని యొక్క స్థితిగతి అనేటువంటిదే అర్థమవుతుంది. ఇంకా సామాన్యుల యొక్క విషయాన్ని గురించి తెలియజేయాలా? చెప్పనవసరం లేదు. అర్జునుడే వినయ విధేయతలతో, వినమ్రతతో తగ్గిపోయినప్పుడు ఇక సామాన్యుల యొక్క విషయం గురించి తెలియజేయాలా? అవసరం లేదు కదా. కాబట్టి మనకి గర్వము, డంబము ఇటువంటివన్నీ కూడా ఉత్పన్నమైనప్పుడు మనం ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విభూతి యోగము అనేటువంటిది చూడాలి. విభూతి యోగము అంటే పరమాత్ముని యొక్క ఐశ్వర్యము, విస్తారమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఐశ్వర్యము, లీల, మహిమ, ప్రభావము, ప్రతిభ ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలుస్తుంది. అంతేకాదు మనకి ఈ గర్వము లాంటిది ఎప్పుడైతే ఉత్పన్నమైందో గీతలో చెప్పబడినట్లుగానే విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము అనే 10-11 అధ్యాయాలు రెంటినీ కూడా ఒక్కసారి గనక సంస్మరించి వాటిని చదివినట్లయితే అవి వెంటనే కాలికి బుద్ధి చెప్తాయి. ఏంటవి? మనకు కలిగినటువంటి గర్వము, అహంకారము, డంబము ఏవైతే ఉన్నవో, ఏది మిడిసిపాటుతోటి అస్థిరమైన ఈ యొక్క శరీరాదులతోటి అస్థిరమైనటువంటి సంపదను సంపాదించుకొని మనం మిడిసిపడేటువంటి ఏ అహంకారాదులైతే ఉన్నవో అవన్నీ కూడా విభూతి యోగ, విశ్వరూప సందర్శన యోగాలు ఒక్కసారి గనక గుర్తుకు తెచ్చుకున్నా కూడా అవన్నీ కూడా పారిపోతాయి, అంటే వెళ్ళిపోతాయి. నేను గొప్పవాడను, నేను ధనవంతుడను, నాకు అనేక మంది దాసదాసీలు, నౌకరీలు, పరిజనుడు ఉన్నారు, నాతో సమానమైన వాడు ఎవడు
అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి బింకాలు డంబాలు డాంబికమైనటువంటి వచనాలను పలికేటువంటి వారు అసుర స్వభావ సంయుక్తులే కదా. అంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారే, రాక్షస స్వభావముతో కూడుకుని ఉన్నటువంటి వారే. అటువంటి వారు తమ యొక్క రజోగుణము తమోగుణము యొక్క ప్రభావము చేత చిట్ట చివరికి ఎక్కడికి వెళ్తారు అంటే నరకాన్నే ఆశ్రయించవలసి వస్తుంది. అందుకనే ఈ యొక్క అంటే దేవతావర్గం ఏ విధమైనటువంటి గుణాలతో ఉంటుంది, అసుర వర్గం ఏ విధమైనటువంటి గుణాలతో కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కూలంకషంగా దైవాసుర సంపద్విభాగ యోగము అనేటువంటిది 16వ అధ్యాయంలో బాగా పరమాత్మ చేత హెచ్చరింపబడి మరి ఉన్నది. కాబట్టి తమ యొక్క ప్రాపంచకమైనటువంటి ఎవరి వారి యొక్క ఈ ప్రాపంచిక స్థితితోటి ఈ దేహ సంబంధమైనటువంటి వైభవాదులను గురించి గర్వించేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ 16వ అధ్యాయము అనేటువంటిది ఒక్కసారి తిరుగవేసి ఒక్కసారి సంస్మరించి బాగుపడడం మేలే కదా. అంటే అచ్చట ఉన్నటువంటి భగవానుని యొక్క అతి తీవ్రమైనటువంటి హెచ్చరికను మరి విన్నట్లయితే పరమాత్మ ఏ విధమైనటువంటి హెచ్చరికను చేశాడు అనేటువంటి విషయాన్ని గనక తెలుసుకున్నట్లయితే ఎటువంటి వానికైనా సరే వాడు అనుసరించే విధానం ఆసురీ ప్రవృత్తిని వదిలివేస్తాడు. పాపము పట్ల భయం ఏర్పడుతుంది. అటువంటి పాపభీతి ఏర్పడినప్పుడు ఇక వాడిని అంటిపెట్టుకొని వాడి యందు తొణికిసలాడేటువంటి గర్వం కానీ అహంకారాదులు కానీ ఉంటాయా? లేదు, అవి దూరంగా పారిపోతాయి. కాబట్టి చక్కగా విచారించి చూసినట్లయితే దృశ్య వస్తువులన్నీ కూడా క్షరములే అని తెలుస్తుంది. ఎందుకు? అది ఎట్లా ఉత్పన్నమైంది? పాంచభౌతికమైనటువంటి నిర్మితం. ఆకాశము ఉత్పన్నమైనది, వాయువు అంతే, అగ్ని అంతే, జలము అంతే, పృథ్వీ అంతే. పృథ్వీ మీద ఔషధులు జనించి ఆహార పదార్థాలు జనించి వాటి ద్వారా ప్రాణికోటి జనించి ఇదంతా ప్రపంచమైంది. కాబట్టి ఇటువంటి ప్రాపంచిక వస్తువులన్నీ కూడా ఇవన్నీ ఉత్పన్నమైనవే. ఉత్పన్నము అంటే ఒకనాటికి వినాశము అనేటువంటి అర్థమే కదా. అంటే కనబడుతుంది అంటే మరో సమయానికి అది కనబడకుండా పోతుంది అనేటువంటి విచారణ అనేటువంటిది విచారించి చూడగలగాలి. అలా ఎవరైతే చక్కగా విచారించి చూసినట్లయితే దృశ్య వస్తువులు మొత్తం కూడా ఎలాగంటే యదృశ్యం తన్నశ్యం, ఏ విధంగా ఏది కనిపిస్తుందో అది నశించిపోతుంది. అంటే ఇప్పుడు మరి మనం ధరించినటువంటి దేహాదులు కనిపిస్తున్నవి కదా, ఇవి నశించిపోతాయి. కాబట్టి అసలు శాస్త్రవాక్యం ఏంటి అంటే దృశ్యమాన వస్తు జగత్తి అంతా కూడా వస్తూ పోతూ ఉంటుంది, పుడుతుంది, చస్తుంది. ఈ విధంగా ఉత్తాన పతనాలు కలిగినటువంటి ఈ దృశ్య వస్తువులన్నీ కూడా క్షరాలే అని తేలిపోయింది కదా ఏది విచారించి చూసినప్పుడు. అందుకే జాతస్య హి ధ్రువ మృత్యు, ఏ విధంగా ఏది పుట్టిందో దానికి చావు అంటే వినాశం తప్పదు కదా. గీతావాక్యము అనేటువంటిది మొట్టమొదటి నుండి చెప్పేటువంటి విషయం ఇదే. ఏమని? జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే పుట్టిన దానికి వినాశము తప్పదు, ఏది ఉత్పన్నమైనదో అది నశించక తప్పదు అనేటువంటిదే గీతావాక్యం అని చెబుతూ, అంతేకాదు మరి 8వ అధ్యాయమైనటువంటి అక్షరపర బ్రహ్మయోగంలో 16వ శ్లోకంలో ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున, అంటే అసలు ఈ యొక్క పిపీలకము మొదలుకొని, పిపీలకము అంటే చీమ మొదలుకొని, ఇక్కడ బ్రహ్మ పర్యంతము కూడా చీమ మొదలుకొని పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా అంటే ఈ సమస్తము కూడా ఈ లోకాలే ఉన్నాయి. ఈ బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి సమస్త లోకాలు కూడా ఏమవుతాయి అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే నేను స్వర్గలోకాన్ని పొందాలి, నేను ఆ యొక్క పరమేశ్వరుని లోకమైనటువంటి కైలాసాన్ని పొందాలి, లేదు నేను సత్యలోకము పరమేష్ఠితో సహవాసముగా అంటే సహజీవనము చేయాలి, ఈ విధంగా విష్ణులోకాన్ని పొందాలి వైకుంఠంలో అంటే విష్ణువు యొక్క జపం చేస్తూ విష్ణుమూర్తిని నిరంతరం కూడా
దర్శిస్తూ ఉండాలి. ఈ విధమైనటువంటి కోరికలతో పుణ్యాలను ఆర్జిస్తూ తపస్సులు, వ్రతాలు, దానాలు, హోమాలు ఇటువంటివన్నీ చేస్తూ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆయా ప్రదేశాలను వారు కోరుకున్నటువంటి ప్రదేశాలు, లోకాలు పొందుతారు. అలా పొందినా కూడా ఈ లోకాలన్నీ కూడా ఏంటి అంటే అక్కడ లోకము అంటే కనబడుతున్నది కదా, బ్రహ్మలోకమని, విష్ణులోకమని, శివలోకమని, మరి దేవేంద్రలోకమని, ఇటువంటి యక్షుల లోకమని, గంధర్వలోకమని, ఇటువంటి అనేక లోకాలు ఏదైతే రూపనామాలతో దానిని గురించి చెప్పగలిగినటువంటి ఊహలకు అందేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. అంటే నశిస్తాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి సమస్త లోకాలు కూడా తిరిగి వచ్చేటువంటి స్వభావం కలిగినవే, స్థిరమైనటువంటివి కావు. అంటే పుట్టుట గిట్టుట కలవియే అవుతాయి. పుణ్యం ద్వారా బ్రహ్మలోకాన్ని పొందాడు, వాడి పుణ్యం తీరిపోతే మళ్ళీ భూలోకానికి రావాలి. అలా వైకుంఠాన్ని పొందినవాడు అంతే, అలా స్వర్గాన్ని పొందినవాడు అంతే, అలా కైలాసాన్ని పొందినవాడు అంతే. ఎవరైతే ఈ యొక్క లోకాలను పొంది అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను, భక్తితత్వాన్నో లేదా సుఖాన్నో, లాలసతను ఏదో తీర్చుకోవాలి, దర్శించాలి, స్పర్శించాలి అనుకోవడమే కానీ ఈ లోకాలకు కూడా మూలమై ఉన్నటువంటి ఏ యొక్క అలోక స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ ఒక్కడు మాత్రమే అక్షరుడు, క్షరము కానటువంటి వాడు. ఆ పరమాత్మ స్థితి ఎటువంటిది? జననము లేదు, మరణము లేదు. అటువంటిదే పరమాత్మ యొక్క స్థితి. అందుకే పరమాత్మ అదే అక్షర పరబ్రహ్మయోగంలో ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నైవిధ్యతే. కాబట్టి ఈ యొక్క రాకపోకలతో శరీరము ఉత్పన్నము కావడము, మళ్ళీ శరీరము కొంత సమయానికి మార్పులకి లోనై అది మళ్ళీ కూడా పతనమైపోవడము, ఈ విధంగా అంటే అస్వర రూపాలే అయ్యి, నశించడానికి సిద్ధమైనటువంటి రూపాలే అయ్యి, స్థిరత్వము లేనటువంటివే అయ్యి, జననము మరణాలకు కూడా కారణభూతములై ఉన్నటువంటి క్షరములైనటువంటి నశించే స్వభావము కలిగినటువంటి ఈ ప్రాపంచిక విషయ జాలాలను గురించి, ఈ బ్రహ్మాండ ఐశ్వర్యాలను గురించి గర్వించడం అనేటువంటిది ఎందుకు అంటే మన దగ్గర మనం ఎంత పుణ్యం చేసి పరమేష్టి లోకం వెళ్ళినా, ఇంకా పుణ్యాన్ని ఆర్జించి వైకుంఠాన్ని పొందినా, ఇంకా పుణ్యాన్ని ఆర్జించి కైలాసానికి అరుదించినా, లేదు సుఖలాలసతోటి అమరలోకమైనటువంటి ఇంద్రలోకాన్ని పొందినా, ఏ లోకాన్ని పొందినప్పటికీ కూడా అవన్నీ కూడా స్థిరము కానటువంటివే కదా. వీడు అనుసరించినటువంటి కర్మ ఫలితం పూర్తవగానే సుకర్మ ఫలితం, పుణ్యఫలం అనేది ఖర్చు అయిపోగానే మళ్ళీ వచ్చి పడిపోతున్నాడు కదా. అంటే రూపముతో కనబడినటువంటి ప్రతి ఒక్క ప్రాపంచకమైనటువంటి విషయజాలాలను గురించి బ్రహ్మాండాలు, సర్వేకమైనటువంటి ఈ 7 లోకాలు లేదు 14 భువనాలు, ఈ యొక్క బ్రహ్మాండాల యొక్క ఐశ్వర్యాలను గురించి, మరి నేను ఆ లోకాన్ని పొందాను, అంత పుణ్యం చేశాను, ఈ లోకాన్ని పొందుతాను, ఇంత పుణ్యం చేశాను, ఎన్ని యజ్ఞాలు చేస్తున్నాను, ఆ పదవిని పొందుతాను అనేటువంటి పొందాననో, పొందాలనో, పొందుతున్నాననో ఇటువంటి బ్రహ్మాండలో ఉన్నటువంటి ఐశ్వర్యాలను గురించి గర్వించడం అనేటువంటిది ఎందుకు అంటే బ్రహ్మాండాలన్నీ కూడా పంచభూతాలకు లోబడినటువంటివే కదా. వాని చేతనే మళ్ళీ ఈ యొక్క దేహలోకాలను కూడా స్థిరమని నమ్మి అహంభావాన్ని పొందడం కూడా ఎందుకు. కాబట్టి ఈ యొక్క ఈ గీతావాక్యాలను ఎప్పుడైతే మళ్ళీ కూడా మనం జ్ఞాపకం, మననం, సంస్మరణం అనేటువంటిది చేసుకుంటూ ఉండగా అప్పుడు మనకేమవుతుంది, నశించిపోయేటువంటి ప్రతి దృశ్యమాన వస్తువు ఏది దేహము మొదలుకొని ఈ దృశ్యమాన జగత్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో కనిపించేదంతా యదృశ్యం తన్నస్యం అని కదా మనం తెలియజేసుకున్నాం. అటువంటిది కనిపించేదంతా నశించిపోతుంది అని కదా చెప్పాం. అలాగే ఈ గీతావాక్యాలను మళ్ళీ కూడా స్మరించినప్పుడు ఏమవుతుంది, ఈ నశించిపోవడానికి సిద్ధమైనటువంటి దృశ్యమాన జగత్తులో కనబడేటువంటి ఈ పదార్థము మొత్తం కూడా నశించిపోయేటువంటి క్షర పదార్థాలే.
అటువంటి క్షరమైనటువంటి నశించడానికి నశించిపోయేటువంటి పదార్థాలను గొప్పగా ఎప్పటికీ కూడా తలంచకూడదు. వాటి చేత ఏమాత్రము కూడా గర్వాన్ని కూడా పొందకూడదు అని చెబుతూ, అలా గర్వాలను కూడా పొందకుండా అక్షరుడైనటువంటి అంటే నాశరహితుడైన సదా సర్వవ్యాపకమైనటువంటి ఆ ఏకరసమాత్రమైనటువంటి పరమాత్ముడే అయినటువంటి ఆ అక్షరుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించి ధన్యులు కావలసిందే కదా. ఈ ప్రకారంగానే మరి ఆయా దుర్గుణాలు, ఏ డంబము అహంకారము అనేటువంటివి కనుక మన హృదయంలో ప్రవేశించినవి అనుకో, అలా ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే అంటే తక్షణమే వానికి విరుగుడైనటువంటి ఆయా గీతా శ్లోకాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మన యొక్క హృదయాంతరంగం, మన యొక్క హృదయ క్షేత్రం ఎలా కాలుష్యరహితం, దోషాలన్నీ కూడా నివారించబడతాయి. అప్పుడు ఆ హృదయ క్షేత్రం అనేటువంటిది మాలిన్యరహితముగా నిర్మలంగా తయారవుతుంది. ఆ విధంగా ఎవరికి వారే గీతా శ్లోకాలను జ్ఞప్తికి తెచ్చుకొని హృదయ క్షేత్రాన్ని నిర్మలంగా గావించుకోవలసిందే. ఎలాగంటే ఇప్పుడు రోగాలు రాకముందే ఆరోగ్య పద్ధతులను నేర్చుకొని ఉండడం సర్వోత్తమం కదా. మనకి ఇప్పటి కాలంలో అయితే, ఆధునిక కాలంలో అయితే ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ చిరుధాన్యాలు తినండి, ఈ సిరిధాన్యాలు తినండి, ఈ విధమైన ఔషధాలు వాడండి, ఇటువంటి వ్యాయామాలు చేయండి, ఈ ద్రవ పదార్థాలు స్వీకరించండి, ఇది ఎముకలకు మంచిది, అది కండరాలకు మంచిది, ఇది నరాలకు మంచిది, అది మెదడుకు మంచిది, ఇది గుండెకు మంచిది అని రకరకాలైనటువంటి ముందస్తుగానే వారి వారి యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి ఆరోగ్యాలను అంటే ప్రతి ఒక్కరి యొక్క జనుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షణను కూడా దృష్టిలో పెట్టుకొని కానీ ఏ విధంగానైనా సరే ముందుగానే ఆరోగ్య పద్ధతులను ప్రస్తావన చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఇక మనకి అనేక రకమైనటువంటి ప్రసార మాధ్యమాలు వచ్చినవి. ఆ యొక్క యూట్యూబ్స్ అనేటువంటి దానిలో మనం చూడాలే కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విషయాలు వేల కొలదిగా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వేరే వాళ్ళది చూసి అలా పెడతారు, లేదా వాళ్ళకి తెలిసింది పెడతారు, లేదా వాళ్ళ పెద్దల ద్వారా తెలుసుకున్నది పెడతారు, లేదా వాళ్ళు పుస్తకంలో చదివింది పెడతారు, లేదా వాళ్ళు ఇక వాస్తవానికి డాక్టర్లే వైద్యులే అయ్యి పెట్టవచ్చు. ఈ విధంగా అంటే ఎట్టకేలకు కూడా ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విషయం, ఒకరు తినమన్నది మరొకరు వద్దంటారు, మరొకరు కాదన్నది ఇంకొకరు దాన్ని అధికంగా తీసుకోమని చెప్తారు. ఇంత తికమకమైనటువంటి పరిస్థితికి దిగజార్చేటట్లుగా మీరు మరి ఏ విధంగా అంటే చక్కెర వ్యాధి కలిగినటువంటి వారికి మీరు అన్నీ తినవచ్చు, కానీ ఇదిగో ఈ పద్ధతిని అనుసరిస్తే మీకు 100 కంటే ఎక్కువ ఇది షుగర్ శాతం అనేటువంటిది పెరగదు అని ఈ విధంగా కూడా ప్రలోభపరుస్తూ ఉంటారు. ఇట్లా ఉండేటువంటి విషయాలను అంటే ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చేటువంటి విషయాలను ఏ విధంగా వచ్చినవో అంతకుముందు కూడా ఎప్పుడైతే ఈ యొక్క హృదయము అనేటువంటిది మాలిన్యంతో నిండిపోయిందో, డంబాహంకారాలు అనేటువంటివి మనసులో చొచ్చుకొని విజృంభించి ఇబ్బందిగా తయారు అవుతూ ఉన్నవో అప్పుడు ఈ గీతా శ్లోకాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఇంకా హృదయ క్షేత్రము అనేటువంటిది నిర్మలంగా ఉంటుంది కదా. అట్లాగే రోగాలు రాకముందే ఆరోగ్య పద్ధతులను నేర్చుకొని ఉండుట సర్వోత్తమం. ఏ విధంగా అంటే దాన్నే ఎక్సర్సైజెస్ అంటారు. అభ్యాసము శరీర అవయవాలు ఎల్లప్పుడూ కూడా కదిలింపబడుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా రక్త ప్రసరణ అనేటువంటిది సాఫీగా కొనసాగి ఆరోగ్యం ఉన్నంతలో ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి రోగాలు వచ్చిన తర్వాత అయినా సరే వెంటనే ఏం చేయాలి? ఆ బాధను సహిస్తూ అలాగే కొంతమంది కాలయాపన చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ రోగాలు రాకముందే ఆరోగ్య పద్ధతులను నేర్చుకొని ఉండడం అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి అయితే
ఇంకొక విషయం ఏంటి, రోగాలు వచ్చిన వెంటనే, అంటే ఒకవేళ రోగం అనేటువంటిది వచ్చేసింది వెంటనే ఏం చేయాలి, ఆరోగ్యపరమైనటువంటి విధానాలను వైద్య పద్ధతులను అమలులో పెట్టడం అనేటువంటిది మంచిదే కదా. కానీ ఏది చేయకుండా ముందుగా ఆరోగ్య పద్ధతులను నేర్చుకోకపోవడం, వచ్చిన తర్వాత కూడా అలసత్వం చూపించడం అనేటువంటిది వానికి రోగము అనేటువంటిది ముదిరిపోతుంది కదా. అలాగే ఈ యొక్క దుర్గుణాలు హృదయంలో ప్రవేశించినప్పుడు వాటికి విరుగుడైనటువంటి విషయాలను, గీతా శ్లోకాలను వెంటనే వాటికి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇక ఏమీ చేయకుండా ఉన్నట్లయితే భవరోగము అంటే ఈ సంసార తరణము అనేది జరపలేరు. ఈ భవరోగము, చావు పుట్టుకుల సమస్య ఏదైతే ఉంటుందో అది ముదిరిపోతుంది. ముదిరిపోయి జీవుణ్ణి అధఃపతనానికి హేతుభూతం చేస్తుంది. ఏ విధంగా ఆ జీవుడు అనేక దేహాలను ధరిస్తూ వదులుతూ అజ్ఞానముతో నిండిపోయి అదే సత్యమని, అస్థిరమైనదే స్థిరమని భావిస్తూ ఇటువంటి అధఃపతనానికి అంటే క్రింది నుండి ఇంకా క్రిందికి దిగజారిపోయేటువంటి కారణము అవుతుంది. అందుకే మనకి గీత యందు ఎన్నో ఔషధాలు తెలుపబడినవి భవరోగానికి. అంటే దుష్టగుణాలు ఏవైతే ఉన్నవో వాటిని నశింపజేయటానికి ఎంతో సామాగ్రి కూడా భగవద్గీత ఇచ్చే ఉన్నది. భవరోగి అయినటువంటి వాడు అంటే శారీరకమైనటువంటి రాకపోకలతో నిండినటువంటి వాడు, వాటిని అంటే ఆ శారీరక రాకపోకలు నివారించుకోవాలని ఉద్దేశపడినటువంటి వాడు ఈ యొక్క గీతా శ్లోకాలను, భగవద్గీతను సద్వినియోగపరుచుకోవాలి. భవబంధరహితుడవ్వాలి అంటే ఇక మళ్ళీ కూడా ఈ యొక్క రాకపోకలు అనేటువంటివి బంధములు ఇరుక్కోకూడదు. ఆ యొక్క బంధము అనేటువంటిది నశించిపోతుంది. నిర్మలమైన ఆత్మస్వరూపుడై ఉండి నిరామయ స్వరూపుడై వెలసిల్లుగాక అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.